ఇది నార్మల్ ఈ గంగమ్మ జాతర 10, 11, 12 3 తేదీలు జరుగుతుంది. దీనికి సందర్భంగా ఈరోజు మన పోలీస్ శాఖ వారు చేస్తున్న బందోబస్తు అన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ, ఇక్కడ మనకి విఐపి బందోబస్తు కానీ, టెంపుల్ దగ్గర ఈ దర్శనాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేయడం. అండ్ 10వ తేదీ నైట్ ఏదైతే మనకి అమ్మవారిని మొత్తం దర్శించుకోవడానికి ఈ ఊరిలో ఇవన్నీ ప్రొసెషన్ తీసుకెళ్తారో ఈ 4 వీధుల్లోని అక్కడ అన్నిటి కూడా భద్రతా ఏర్పాట్లన్నీ కూడాను కట్టుదిట్టంగా ఉండేటట్టు రివ్యూ చేసుకోవడం జరిగింది. అండ్ దీనికి ఫోర్స్ అంతా కూడా పెట్టుకున్నాము. ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చాలా పీస్ఫుల్గా ఈ గంగమ్మ జాతర జరిపే విధంగా అన్నమయ్య జిల్లా పోలీసు వారు ఆల్ చర్యలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ క్రైమ్ టీమ్స్ పెట్టడం జరిగిందండి. 4 క్రైమ్ పార్టీస్ పెట్టడం జరిగింది. అంటే నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుండి కూడా క్రైమ్ పార్టీస్ అని పిలిపించడం జరుగుతుంది. ఎవరైనా దొంగలు, ఈ పిక్ పాకెటర్స్ కానీ, లేదంటే పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు, ఈ బైక్స్ థెఫ్ట్ చేసేవాళ్ళు, గోల్డ్ తీసుకెళ్లేవారు, ఇలాంటి వివిధ రకాల దొంగలందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు ఎవరైనా డిటెక్ట్ అయితే ఇమీడియట్గా మన పోలీసు వారు పికప్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు జనాలకి ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినట్టయితే వెంటనే పోలీసు వారికి కంట్రోల్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. టెంపుల్ దగ్గర కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అండ్ వాళ్ళు తెచ్చుకునే ఖరీదైన వస్తువులు కానీ, నగలు కానీ అన్నీ కూడాను వాళ్ళు భద్రపరుచుకొని ఎప్పుడు కూడాను దాని మీద ఒక కన్నేసి వాళ్ళు ఉంచుకోవాల్సింది కోరుతున్నాము. ఇన్ కేసు ఏదైనా మిస్సింగ్ అయినా, లాస్ట్ అయిన ఐటమ్ ఇమీడియట్గా పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. సౌకర్యం కల్పించే విధంగా ఎటువంటి యాక్షన్ ఉన్నా కూడాను 100% పోలీస్ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇన్ కేసు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బందులు ఏదైనా వస్తాయని మీకైనా సందేహం ఉంటే ఇమీడియట్గా మా పోలీస్ వారికి తెలియజేస్తే మేము చూసుకుంటాం.